నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఏమి చెబుతుందో దాని ప్రకారముగా నువ్వు విని గ్రహించి దాని ప్రకారముగా నడవడానికి నువ్వు జాగ్రత్త పడాలి. వినడానికి ఎంత జాగ్రత్త పడుతూ ఉన్నావో, నువ్వు గ్రహించడానికి ఎంత జాగ్రత్త పడుతున్నావో దాని ప్రకారముగా నడవడానికి నువ్వు అంతే జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కుడికి కానీ ఎడమ కానీ తోటెళ్ళకుండా వాక్య ప్రకారంగా నడవడానికి మీరు జాగ్రత్త పడండి. ఈరోజు జాగ్రత్త పడుతూ ఉన్నామా? ఏదైనా ఆభరణములు పోతే, ఏదైనా సెల్ ఫోన్ పోతే, ఏదైనా తాళము చెవి పోతే మనం ఎంతో జాగ్రత్తగా వెతుకుతాం. ఈరోజు ఆజ్ఞల ప్రకారంగా నడవడానికి నువ్వు జాగ్రత్త పడుతూ ఉన్నావా తల్లి? ఆదాము అవ్వతో దేవాంతి దేవుడు అనే ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఈ పళ్ళన్నీ తినండి, కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినకండి. ఆజ్ఞ ఇచ్చాడు దేవాంతి దేవుడు. ఆజ్ఞను తృణీకరించారు. అప్పటి వరకు వారి జీవితంలో క్షేమము కలిగి ఉన్నారు, భద్రత కలిగి ఉన్నారు, కాపుదల కలిగి ఉన్నారు, రక్షణ కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను పాటించకుండా ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ ప్రకారముగా భయభక్తులు కలిగి ఉండకుండా వారు సొంత అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో, భద్రతను కోల్పోయారు, క్షేమాన్ని కోల్పోయారు. ఏదోను తోటలోంచి బయటికి త్రోసివేయబడ్డారు. వారి జీవితంలో క్షేమం లేదు, వారి జీవితంలో శ్రమలే. దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, ఇదిగో మీరు ఆజ్ఞను పాటించలేదు కాబట్టి మీరు కష్టపడుతూ చెమట వచ్చి మీరు వ్యవసాయం చేసుకొని మీరు బ్రతకండి. ఈరోజు మనకు క్షేమము కావాలనంటే దేవాలయంలోనికి రావడమే కాదు, ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించగలిగి ఉండాలి తల్లి.